రెండు తలల పాములను విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ రామచంద్రపురం ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 పాములు, 1,90,000 నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు, సంగారెడ్డి డిఎఫ్ఓ శ్రీధర్రావు విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఈ మాణిక్ రెడ్డి అనే అతని ఇంటిలో ఈ 2 తలల పాము, ఈ 2 తలల పాముల్ని అక్రమంగా తీసుకొచ్చి అధిక ధరలకి వేరే వాళ్ళకు అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా ఈ ఆర్సీపురం పోలీసులు ఇన్స్పెక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసినప్పుడు ఈ మాణిక్ రెడ్డితో సహా మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద నుంచి 2 తలల పాములు 2, అదేవిధంగా 1,90,000 రూపాయల క్యాష్, 10 సెల్ ఫోన్లు, 2 కార్లు, ఒకటి స్విఫ్ట్ డిజైర్, ఇంకోటి స్విఫ్ట్ ఎర్టిగా, ఈ కార్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ మాణిక్ రెడ్డి అనే అతను చంద్రశేఖర్, భాస్కర్, నవీన్ అని ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళతోటి ఈయనకి పరిచయం ఉంది. వాళ్ళ ద్వారా ఈ 2 తలల పాములు తెప్పించి ఆ 2 తలల పాముల్ని ఇంకా పెద్ద మొత్తంలో అమ్మటానికి ఈ కర్ణాటక వాళ్ళతోటి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ కర్ణాటక గ్యాంగ్ కూడా వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. 3 అరెస్ట్ చేయాలి. ఈ మాణిక్ రెడ్డి అయితే ఇతనికి ఇంత ముందు 6 క్యాబ్లు ఉన్నాయి. కరోనా టైంలో ఈ క్యాబులు తిప్పేవాడు. ఆ సందర్భంలోనే ఈ చంద్రశేఖర్ అనే అతనితోటి పరిచయం ఏర్పడ్డది. ఈ పరిచయం ఏర్పడినప్పుడు ఈ 2 తలల పాములు కొంతమంది వాళ్ళకున్న నమ్మకాలతోటి, మూఢనమ్మకాలతోటి వాటి ఇంపార్టెన్స్ తెలుసుకొని వాటి కోసం వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కస్ చేసిన సందర్భంలో ఇప్పుడు తను వీళ్ళతోటి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో 2 తీసుకొచ్చి మాకు దొరికినాయి అని చెప్తే అతను వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది.